హాయ్ హలో అండి. నేనైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా అనమాట. సో మామూలుగా ఏంటంటే నేను ఎన్నిసార్లు ఉప్మా చేసినా కూడా అదైతే టేస్టీగా రాదు. సో ఈసారి ఫస్ట్ డ్రై రోస్ట్ చేసే బదులు కొంచెం నెయ్యితో రోస్ట్ చేసుకుందామని నెయ్యితో రోస్ట్ చేశాను. అండ్ అలాగే కొంచెం అదే ప్యాన్లోనే ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసి అండ్ నా దగ్గర ఉన్న బఠానీ, క్యారెట్ ఇవి యాడ్ చేశాను. అండ్ కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేశాను. సో వీటిని ఇలా ఫ్రై చేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేశాను. ఎందుకంటే సో దాంట్లో ఉండే వాటర్తో అవి మగ్గిపోతాయని. అండ్ అవి చక్కగా మగ్గిపోయిన తర్వాత 1 గ్లాస్ ఉప్మాకి 2 గ్లాస్ రైస్ వేసాను, 2 గ్లాస్ వాటర్ వేసాను. అండ్ మూత పెట్టేశాను. అది చక్కగా బాయిల్ అయిపోయింది. అండ్ తర్వాత దాంట్లో గీతో రోస్ట్ చేసిన రవ్వ యాడ్ చేశాను. అండ్ ఉప్మా అయితే నిజంగా చెప్తున్నాను, యాక్చువల్గా మా సిస్టర్ అయితే ఉప్మా చాలా బాగా చేస్తారు. నేనైతే ఉప్మా సరిగా చేయలేను, ఎప్పుడు రాదు. కానీ బట్ ఈసారి ఉప్మా నిజంగా రియల్లీ చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్ అనిపించింది. అండ్ ఈ ఉప్మాలోకి నేను శనక్కాయల పొడి అండ్ కొబ్బరి పొడితో ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ మీరు ఉప్మాలోకి ఏ కాంబినేషన్ ఇష్టపడతారు? పప్పుల చట్నీనా, కొబ్బరి పొడినా? అండ్ ఫైనల్గా కొంచెం గీ కూడా వేశాను. సో గీ వేయడం వల్ల ఏమో చాలా టేస్ట్ అనిపించింది. ఓకే అండి, మరి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.